ఎన్నుపోటుకి 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలను నేను మర్చిపోయి ఆల్రెడీ సంక్షేమ పథకాలు అన్నీ ఆల్రెడీ ఇచ్చేసినామంటాడు. ఎక్కడిచ్చినాడో చెప్పాలి మాకు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, అమ్మఒడి ఈరోజు స్కూల్ తెస్తారు, తల్లి కొందని చెప్పింది ఆయన. ఇంతవరకు అది ఆయన 2 సంవత్సరాలకు గాను ఒక్కసారి మాత్రం అదే అరకొరగా వేసినాడు తల్లి కొంద. అదే రైతు భరోసా మొన్న ఆయన ఒక కూటమి ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే ఆయన సర్వసభ సమావేశంలో అంటాడు, రైతులకు మొత్తం మేము చెప్పిన వాగ్దానం 20,000తో 40,000 వేసినామంటాడు. ఎక్కడ వేసినాడో మన రైతులు అదే చెప్తున్నాం. రైతుల అకౌంట్లో పడినా ఎక్కడ చేసినాడో ఆయన వచ్చి బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే ఆడో ఆఫీసులోనా ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పేది కాదు, బహిరంగంగా రావాలి. గ్రామాల్లోకి వస్తే తెలుస్తుంది మీకు ఎక్కడ వేసినారో, ఏమి రైతులకి ఎన్ని డబ్బులు పడినాయి అనే విధంగా. అదేవిధంగా ఆడబిడ్డనిది దాన్ని మూడు బడ్జెట్లు చేసినారు. 3 బడ్జెట్లో ఒక్క నయా రూపాయి కానీ పైసా కానీ ఆడ బడ్జెట్లోన కేటాయించలేదు. అలాంటిది ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడైనా ఎవరికి ఇచ్చినారా? ఎక్కడైనా ఒక బడ్జెట్లో కేటాయించినారా? 1 రూపాయిని కేటాయించినారా? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు లోకేష్ గారు. ఎక్కడైనా ఇచ్చినాడా ఉద్యోగాలు? ఎక్కడన్నా అది డిఎస్సి ఇచ్చినారు, మెగా దగా డిఎస్సి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది అది. మేము దాని మీద ఖచ్చితంగా సిబిఐకి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు డిఎస్సి మీద ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నిన్న చెప్తున్నారు ఉపాధ్యాయులు అసలు ఎగ్జామ్ లేకుండా ఇచ్చేయచ్చని జీవో ఇచ్చినారంట. ఎగ్జామే లేకుండా డిఎస్సిని ఎగ్జామ్ లేకుండా ఎవరన్నా ఇస్తారా? ఇంత అన్యాయంగా మీ పరిపాలన అంతా మోసము, 2 ఏళ్ల పరిపాలన మోసపూరితమైన పరిపాలన చేస్తూ అందరిని బెదిరిస్తూ ఎవరైనా ఏమనంటే వాళ్ళని కేసులు పెడుతూ ఎవరు మాట్లాడుకుని. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నిందిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా డిబేట్లోన వాళ్ళు మాట్లాడతారు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది. ఎందుకంటే వాళ్ళు సీనియర్లు ఎప్పటి నుంచో కాంగ్రెస్ అయితే బీజేపీ ఎవరి మీదైనా కానీ వాళ్ళు తప్పు జరిగిందంటే వాళ్ళు ఖచ్చితంగా డిబేట్ పెట్టి వాళ్ళని నిందిస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు? ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వైసీపీ జెండా అంటారు. ఎవరైనా తప్పు మాట్లాడితే మీ తప్పు మీరు చేసేది తప్పు అంటే అయిపోయా వాళ్ళని వైసీపీ అంటారు. మొన్ననే చూసినాం వైజాగ్లో వాళ్ళని కానీ ఆయన ఎంత బెదిరిస్తున్నాడో చూడండి. వాళ్ళ అహంకారంతో, లోకేష్ అహంకారం ఎంత అహంకారం ఉందో, అధికారం అహంభావం ఎంత అహంభావం ఉందో మనం చూస్తున్నాం. మనం చెప్పేందుకు వాళ్ళే బయటపడుతున్నారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఘటన జరిగితే ఇమ్మీడియట్గా ₹1,00,00,000 ఒక వ్యక్తికి ఇచ్చిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు మీరు వాళ్ళకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పోయినారు, లోకేష్ ఏమన్నా రూపాయన్నా మేము ప్రభుత్వం నుంచి విడుదల చేసినారా?